మీలో కూడా ఒక ఆలోచన రావాలి. లిటిగేషన్లు పెట్టడం, కావాలని కొంతమంది సరైన ప్రవర్తన లేకుండా ఏదొచ్చినా ఏ అభివృద్ధి వచ్చినా సహించలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఏ అభివృద్ధి జరగకపోతే వాళ్ళకు ఆనందం, అది మంచిది కాదు. ఒక్కోసారి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు వస్తాయి. ఈరోజు ఒక ఎయిర్పోర్ట్ వస్తుంది, ఒక పోర్ట్ వస్తుంది, ఒక ప్రాజెక్ట్ వస్తుంది, ఒక ఇండస్ట్రీ వస్తుంది. దీనివల్ల ఆ ప్రాంతం అభివృద్ధి అవుతుంది, సంపద సృష్టించబడుతుంది, ఉద్యోగాలు వస్తాయి, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. నా పక్కన కూర్చొని ఆడబిడ్డను అడిగాను, యానాది కుటుంబం నెల్లూరు జిల్లాలో తరతరాలుగా పేదరికంలో ఉండే ఏకైక కుటుంబాలు ఈ అనాది కుటుంబాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వాళ్ళని పైకి తెచ్చే బాధ్యత మన మీద ఉంది. ఈ రోజు మనం చూస్తున్నాం, గ్రామంలో అగ్ర కులాలు గాని ఊర్లో అందరూ బాగుంటారు. ఆ 10, 20, 30 యానాది కుటుంబాలు మాత్రం ఊర్లో అభివృద్ధి అయ్యే పరిస్థితి ఉండదు. ఈ రోజు నేను ఒకటే ఇక్కడ ఈ పార్క్ లో ఆలోచించాను. రేపు రాబోయే రోజుల్లో 175 నియోజకవర్గాల్లో 175 పార్కులను ఏర్పాటు చేస్తాం. ఈ పార్కు మీరు ఒక్కసారి ఉదాహరణ చూస్తే 173 ఎకరాలు, 37 కోట్ల రూపాయలు లేఅవుట్ డెవలప్ చేయాలి. 338 ఇండస్ట్రీస్ వస్తాయి. దగ్గర 250 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి. 2500 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది మినిమం. దానివల్ల 2500 కుటుంబాలు బాగుపడతాయి. ఇలాంటి ప్రతి ఒక్క మండలానికి ఒకటి వస్తే ఎంత అభివృద్ధి జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. వ్యవసాయం తర్వాత ఎక్కువ ఉపాధి కల్పించే రంగం సర్వీస్ సెక్టర్ అయితే, సర్వీస్ సెక్టర్ అభివృద్ధి కావాలంటే ఇండస్ట్రీ కూడా చాలా ముఖ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.